రెస్పాన్సిబిలిటీగా లేకుండా కేర్లెస్ డ్రైవింగ్ తోటి అలాగే హెల్మెట్ పెట్టుకోకుండా మరి ట్రావెల్ చేయడం మనం ప్రతిరోజు చూస్తున్నాం. హెల్మెట్ లేకపోవడం వల్ల మరి మీకు యాక్సిడెంట్ అవుతే తలకి దెబ్బతితే మరి ప్రాణం పోయే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తున్నాము. సో కాబట్టి మీరు ఇంట్లో నుంచి లేదంటే మీ పని నుంచి బయలుదేరేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని ధరించండి. ఎందుకంటే మీరు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ప్రాణం కంటే ముఖ్యం ఏది లేదు. కాబట్టి అందరూ కూడా మరి మీ బాధ్యతగా హెల్మెట్ని ధరించి మరి ప్రయాణించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క హెల్మెట్ పెట్టుకునే విషయంపై అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేస్తున్న రాజారావుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి మంచి పనులు ఎవరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. అమ్మా త్వరగా రావే, క్యారేజ్ సర్దు, డ్యూటీకి టైం అవుతుంది. అమ్మా నేను బయలుదేరుతానమ్మా. నీకు ఇష్టం లేకపోయినా నీకేమో ఆరోగ్యం బాగాలేదు. తాతేమో పెద్ద వయసుకు వచ్చాడు, చెల్లేమో చిన్నపిల్ల. మిమ్మల్ని పోషించే బాధ్యత నాదే కదమ్మా. బాబు, ఈ చిన్న వయసులో చదువుకుంటే బాగుండేది. నీది చదువుకునే వయసేరా. ఈ వయసులో కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకున్నావురా. నీ తోటి పిల్లలందరూ కాలేజీకి వెళ్తున్నారా. నువ్వు మాత్రం కుటుంబం కోసం కష్టపడుతున్నావు. నేనా వయసు మీద పడ్డవాడిని, ఏమీ చేయలేని పరిస్థితి. నిన్ను పనికి పంపించడం మాకు ఇష్టం లేకపోయినా మీ అమ్మ మందుల ఖర్చులకి, మీ చెల్లి స్కూల్ ఫీజుల కన్నా నువ్వు ఏదొకటి చెయ్యాలయ్యా. ఇది మన కుటుంబ గాథ. ఏం చేస్తాం కానీ ఇంతకాలం మీరందరూ నన్ను కష్టపడి పోషించారు. ఇది నా బాధ్యత. నాకు అందరిలాగే తిరగాలని, కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని ఉందమ్మా. అవును బాబు, ఎంతోమంది బాల్యం నీలా కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతుందిరా. మీరు బాధపడకండి అమ్మా, నేను ఉన్నాగా. జాగ్రత్తరా రవి. ఇప్పటికే మన కుటుంబంలో యాక్సిడెంట్ జరిగి మీ నాన్నని కోల్పోయాం. ఎన్నో కుటుంబాలు ఇలా అనాథలా మిగిలిపోతున్నా. జాగ్రత్త బాబు.
తాగుబోతులు బళ్ళు తోలటం, అడ్డదిడ్డంగా జాగ్రత్త లేని రోడ్డు ప్రయాణం. రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందిరా. జాగ్రత్త నాన్న రవి. సరే తాతయ్య. జాగ్రత్త నాన్న. సరేనమ్మా. జాగ్రత్తరా. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మీరేం దిగులు పడకండి, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంటత్తయ్య మీరు కూడా? తాతయ్య మీరు కూడానా? అసలే మీ అబ్బాయి మొదటిసారిగా పనికి వెళ్తున్నాడు. మీరంతా సంతోషంగా పంపించాలి. మీరంతా ఇలా దిగులుగా ఉంటే ఎలా? కాస్త నవ్వండి. సరేనమ్మా, వెళ్ళొస్తా. ఓకే బాయ్. ఓకే బాయ్ బావా. సార్ నమస్తే సార్. నమస్తే. రవి, ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉంది సార్. సరే సార్, వెళ్ళొస్తాను. సార్ నమస్తే. తాత, నా ఫస్ట్ సాలరీతో నీకు బట్టలు తీసుకొచ్చాను తాత. చల్లగా ఉన్నానా? అమ్మా, నా ఫస్ట్ శాలరీతో నీకు శారీ తీసుకొచ్చానమ్మా. చాలా సంతోషం బాబు. చెల్లి, ఇది నీకురా. థ్యాంక్ యూ అన్నయ్య. ఓయ్ మేనత్త కొడకా, మరి నాకేమీ తేలేదా? నువ్వే మా ఊడికి ఏదోటి ఇవ్వాలి. అది నీకేమిస్తాడే? కావేనా బంగారు తల్లి, ఈసారి దీనికి కూడా ఏదైనా తీసుకురారా. ఇక్కడ ఉన్నంత సీతదే కదమ్మా, ఇంకా ప్రత్యేకంగా ఏం కావాలి? సరే, వచ్చే పండుగ రోజు నా గిఫ్ట్గా నీకు ఇష్టమైన గిఫ్ట్ ఇస్తానులే. వచ్చే పండుగ వరకు ఆగాల? ఆపు. బండి పక్కన పెట్టవా? బండి పక్కన పెట్టు. ఇటు రావా? ఇటు సార్ దగ్గరికి వెళ్ళు. ఏ బాబు, ఆపమ్మా. బండి పక్కన పెట్టు. ఏంటమ్మా నువ్వు లోడేంటి? బండి పక్కన పెట్టు. సార్ దగ్గర ఏమయ్యా, ఏం చేస్తావయ్యా? ఏమయ్యా, ఎవరినిది? ఏం చేస్తావు? సార్, ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు సార్. నమస్తే సార్. నమస్తే. ఏం బాబు, నీ పేరేంటి? నా పేరు రవి సార్. రవి, ఏది ఏ డ్రైవింగ్ లైసెన్స్ తీ. ఇంకా తీసుకోలేదు సార్. డ్రైవింగ్ లైసెన్స్ అయ్యా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే లోడ్తో బండి డ్రైవ్ చేస్తున్నావా? సరే, నీ హెల్మెట్ ఏది? ఇంకా తీసుకోలేదు సార్. ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేవు సార్. త్వరలోనే తీసుకుంటాను సార్. సరే, కుటుంబ పరిస్థితులు బాగోలేదు, డ్రైవింగ్ రూల్స్ పాటించకపోతే ఎలాగా? రేపు నీకేమైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఎట్లా వస్తుంది? నీ మీద ఆధారపడ్డ నీ కుటుంబం అయిపోద్దాయా?
ఆలోచించా ఆ విషయాన్ని? ఒక్కసారి ఆలోచించు. నీకేమైనా జరిగితే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా రోడ్డున పడతారు కదా. చూడు బాబు, నీలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఒక సంవత్సరానికి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ వాడుతూ ప్రమాదానికి గురై ఎంతోమంది కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగులుగా తయారవుతున్నారయ్యా. కన్నవారికి కన్నీటిని మిగల్చకండి అయ్యా మీరు. త్వరలోనే కొనుక్కుంటాను సార్. ఈసారి వదిలేండి సార్. ఈసారి వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, క్షమించండి సార్. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయండి సార్. తప్పక హెల్మెట్ కొంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను సార్. సరే, ఇప్పుడు ఫైన్ కట్టావయ్యా. ఏవయ్యా, సార్, సార్, వెహికల్ ఫోటో తీవయ్యా. సార్, నువ్వు ప్లీజ్ సార్. నువ్వు ఆగవయ్యా. సార్, సార్ డబ్బులు లేవు సార్. సరే, బాధపడకు. కుటుంబ పరిస్థితులు బాగోలేదన్నా కాబట్టి ఈసారికి నీ డబ్బులు నేనే కడతాను. బాధపడకు. సరే, వెళ్ళు. ఏ బాబు, ఇలా రావయ్యా. ఏ సార్ పిలుస్తారు రాయా. రా. ఇదిగో ఈ హెల్మెట్ పెట్టుకొని ఎప్పుడు బండి మీద ప్రయాణించాయి. హెల్మెట్ అంటే మన బరువు కాదురా, మన బాధ్యత. గుర్తుంచుకో. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను సార్ రవిని. అప్పుడు హెల్మెట్ ఇచ్చారు కదా సార్. ఓ నువ్వా? ఎలా ఉన్నావు? ఇదిగో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాను సార్. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నావా? ఎస్ సార్. ఓకే, గుడ్. కీప్ ఇట్ అప్. ఉంటాను రైట్, వెళ్ళు. ఏమయ్యా, ఆ లారీ తీమను, జాగ్రత్తగా వెళ్ళు. లారీ ముందుకు రావయ్యా, ముందుకు రా. బాబు జరగండి అయ్యా, దూరంగా ఉండండి. అందరూ దూరంగా ఉండండి బాబు. ఏంటయ్యా, ఎన్నిసార్లు చెప్పినా సరే ఏంటయ్యా ఈ ప్రయాణాలు? అతను అడి తిప్పు. దూరంగా ఉండండి మీరు. హా? అరే రవి, నువ్వా? అరే నేను రా, ఎస్ఎస్ఆర్ రా. రవి లేకరా, లేకరా, నన్ను చూడరా, కళ్ళు తెరవరా. రవి నేను రా, ఎస్ఎస్ఆర్ని. రవి లేకరా, నన్ను చూడరా. రవి లేకరా. బాబు హెల్మెట్ రా, హెల్మెట్ పెట్టుకెళ్ళరా. రేయ్ రవి, హెల్మెట్ రా. బావా హెల్మెట్. అమ్మా వెళ్ళొస్తా. రే రవి, హెల్మెట్ మర్చిపోయారా, పట్టుకెళ్ళు. రేయ్ రవి బాబు, అమ్మదారు హెల్మెట్ అంటే తీసుకోరా. పర్లేదులేమ్మా, రోజు పెట్టుకెళ్ళేదేగా. ఈ రోజుకి ఏం అవదలే. పెట్టుకెళ్ళరా. లేట్ అయిపోయింది, అసలుకే లేట్ అయిపోయిందమ్మా. బాయ్ సీత. బావా హెల్మెట్. అరే రవి, రవి, అరే రవి, 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 అంబులెన్స్. లక్ష్మి, లక్ష్మి తొందరగా రా, ఇప్పటికే ఆల్చిపోతుంటే బయలుదేరాలిగా. వస్తున్నానండి, వస్తున్నాను. ఏంటి కొత్తగా హెల్మెట్తో వచ్చావు? మన కాపురం 10 కాలాలు పచ్చగా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోవాలండి. అవునవును, ఈ మధ్య రోడ్డు ప్రమాదాల్లో చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. ఏది ఎలాగేవు దీన్ని తస్సదియా, ఎన్నాళ్ళు సిగ్గుపడితే
కాళ్ళు చేతులు పోతే బతకగలం, చివరికి ప్రాణాలు పోతున్నాయి. పెట్టుకోవాల్సిందే. మిత్రమా, ఒక్క క్షణం ఆలోచించు. ఇంటి నుండి బయటికి వెళ్ళిన నువ్వు క్షేమంగా తిరిగి రావాలని నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు ఎందరో దేవుళ్లకు మొక్కుతారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్తో సురక్షితమైన ప్రయాణం చేసి ఇంటికి చేరిన ప్రతిసారి నీ భార్య పిల్లల ఆనందం దేనితో కలవగలం చెప్పండి? అదే ప్రయాణంలో మీకేదైనా ప్రమాదం జరిగితే వారు పడే బాధ, వారి జీవితాంతం ఏ దేవుడూ తీర్చలేనిది. హెల్మెట్తో ప్రయాణం సురక్షితం. హెల్మెట్ బరువు కాదు, మనందరి బాధ్యత అని గుర్తించు. ఇట్లు కథా రచయిత, డైరెక్టర్ మీ రాజారావు.